నమస్తే న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని సూచించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. ఎల్కలపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పేరెంట్స్ టీచర్ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ 100% పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధన చేయాలని ఆదేశం. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు మాల సంఘం సంపూర్ణ మద్దతు. పీసీ ఘోష్ నివేదిక చెల్లదని హైకోర్టు తీర్పుతోనైనా చిల్లర మాటలు మానుకోవాలి. హితవు పలికిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందుతుందని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. తంగలపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజు జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో కల్పించిన వసతులను కలెక్టర్ పరిశీలించారు. ఎంత ధాన్యం వస్తుందని గన్ని బ్యాగ్స్ పై నిర్వాహకులను ఆరా తీశారు. ధాన్యం తేమ శాతం పరిశీలించారు. హమాలీలు ఎందరు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో అన్ని వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ తో శుభ్రం చేయించాలని సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం అన్ని వసతులు కల్పించాలని సూచించారు. కేటాయించిన మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రానున్న సీజన్లో రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని పిలుపునిచ్చారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ విజయ్ ప్రకాష్ రావు, ఏపీఎంఓ, ఏవో తదితరులు పాల్గొన్నారు. 100% పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి 100% అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించాలని, దేశ రాష్ట్ర స్థాయిలో ఎక్కడైనా పోటీలో ముందుండేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. Peddapalli District Collector Sri Koya Sriharsha Sir and DO Madam, MO Madam, Complex Headmaster Sir and Headmaster, my teachers. It is my privilege to propose the thanks on behalf of our school. First and foremost, we extend deepest gratitude to our esteemed Collector Sir, Collector Sriharsha Sir, for giving 3 kilowatt solar panel, library racks, playwork material, playthings, shed to goddesses Saraswati Mata. Sir, your presence here is a huge motivation for us. We are particularly grateful. I am studying in first class. తకదినతోం తకదినతోం చప్పుడు చేసే తబలా, తర్కిటతోం తర్కిటతోం తాళం వేసే తబలా, డమ్ 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 అంటూ దరువులు వేసే తబలా, ఆటకు తబలా పాటకు తబలా, దేవుని గుడిలో భజనకు తబలా, రంగు రంగుల ఉంగారం, రత్నాల ఉంగారం, ఎముడాల జాతరలో దొరికేటి ఉంగారం, మా దోస్తులందరికీ నచ్చిన ఉంగారం, చూపుడు వేలు మీద చుక్క సుంటి ఉంగరం, ఎర్రెర్ర ఉంగరం, ఎములాడ ఉంగరం. కేర్ టేకింగ్ ఎడ్యుకేషన్ ప్రతిదీ కూడా డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ బ్యాక్ అనేది కనబడలేదు. వాళ్ళు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇదే స్కూల్లో చదువుతున్నారు. ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ హియర్ సార్. మీరు చేసిన కోఆపరేషన్, ఎస్టాబ్లిష్మెంట్, ఇంకా మీ సపోర్ట్ మాకు మా ఊరికి ఉండాలని కోరుకుంటున్నాను సార్.
ఆహ్వానాన్ని మన్నించి మన స్టేజ్కి వచ్చినందుకు మన కలెక్టర్ కోయ శ్రీహర్ష సార్కి ధన్యవాదాలు. మా పాప ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడనే చదువుతుంది. ఇప్పుడు మొన్న మండల్ లెవెల్కి సెలెక్ట్ అయ్యి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇంగ్లీష్ కాంపిటీషన్లో. ఎడ్యుకేషన్ కానీ సార్ వాళ్ళ కేర్ టేకింగ్ కానీ చాలా బాగుంది. మా సైడ్ నుంచి పేరెంట్స్ అందరి నుంచి ఆపర్చునిటీ అనుకుంటున్నాం. వీళ్ళకి ఫస్ట్ నుంచి 7th వరకు ఇప్పుడు ఉంది, 10th క్లాస్ వరకు ఉండాలనేది మా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ అలవాటు అయ్యి మళ్ళీ నెక్స్ట్ స్కూల్స్కి వెళ్ళాలి అంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, మేము కూడా పేరెంట్స్కి ఇబ్బంది పడుతున్నాం. కొంచెం ఈ విషయాన్ని కొంచెం మంచిగా గుర్తుంచుకోండి సార్. కొంచెం మీ దృష్టిలో ఉంచుకొని మాకు కొంచెం హెల్ప్ చేయండి. మా కిడ్స్కి ఇప్పటివరకు అయితే చాలా బాగుంది, మా కిడ్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అన్నీ బాగుంది సార్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా. నేను మా జీసీడీఓ గారి తర్వాత లేకపోతే డిఓ గారితో చెప్తా ఉన్నాను నేను అటెండ్ అవ్వాలి ఒక పేరెంట్ మీటింగ్ అని. ఐ థింక్ లాస్ట్ 2 ఏదో మీటింగ్ ఏదో పని తనకి కూడా ఇది మనం అరేంజ్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఈజీ పార్ట్ అనమాట. అంటే బిల్డింగ్ కట్టడం ఈజీ, ఎందుకంటే డబ్బులు ఇస్తే కాంట్రాక్టర్ కడతారు, పని అయిపోయింది అన్నట్టు. బట్ స్కూల్లో వచ్చిన పిల్లలకి 70 మందికో 50 మందికో ఎంతమందికి ఏం చెప్తాము, చెప్పింది వాళ్ళ మైండ్లోకి ఎట్లా వెళ్ళిద్ది, రెగ్యులర్గా ఆబ్సెంటీస్ని ఎట్లా ఆపుతాము, వచ్చిన వాళ్ళకి ఏం చెప్తాము, తర్వాత చెప్పింది మళ్ళీ వాళ్ళు వింటున్నారా లేదా, లేకపోతే రెగ్యులర్ టెస్ట్ పెడుతున్నారా లేదా, సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఏం చదువుతున్నారు అనేది అది టఫ్ పార్ట్ అనమాట. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరూ టీచర్స్ ఓనప్ చేసుకొని మా పిల్లలు అన్నట్టు ఓనప్ చేసుకొని చేస్తున్నారు. జనరల్లీ నేను ఎక్కడ పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినా కానీ పేరెంట్స్తో ఏమడుగుతామంటే మీరు సాయంత్రం పిల్లలు ఇంటికి వెళ్ళాక ఒక 1 అవర్ కూర్చోబెట్టి చదివించండి అంటాను అనమాట. అది నేను ఏ స్కూల్కి వెళ్ళినా చెప్తాను అనమాట. ఎందుకంటే మీరు ఇంట్లో ఒక గంట సేపు కూర్చోబెట్టి చదివించారంటే ఆటోమేటిక్గా చేంజ్ వచ్చింది, పిల్లల్లో కూడా స్కూల్లో చెప్పింది ఇంటి దగ్గర కూడా చేస్తారు కాబట్టి కొంత మార్పు వచ్చింది అనమాట. స్కూల్ హెచ్ఎం కానీ లేకపోతే టీచర్స్ చేస్తున్నారు, సో సంతోషం అండి. సో మొత్తం ఆల్మోస్ట్ 6 దాకా ఇక్కడే ఉంటున్నారు, 6-7 దాకా ఉంటున్నారంటే రియలీ అప్రిషియేట్ అనమాట. అండ్ సిరిసిల్ల పట్టణంలో ఒక్కసారిగా మారిన వాతావరణం పెను విషాదాన్ని, అపార నష్టాన్ని మిగిల్చింది. ఈ రోజు మధ్యాహ్నం ఒక్కసారిగా మొదలైన గాలి దుమారం, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం జిల్లా కేంద్రాన్ని అతలాకుతలం చేసింది. ప్రకృతి సృష్టించిన ఈ బీభత్సవానికి పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పట్టణంలోని గాంధీనగర్లో గాలివాన తీవ్రతకు ఒక ఇంటి గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడ ఉన్న 6 వ్యక్తులు శిథిలాలు పడడంతో గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బలమైన గాలుల దాటికి పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు బైపాస్ రోడ్లపై బారికేడ్లు ఎక్కడికక్కడే కొట్టుకొచ్చాయి. అనేక చోట్ల భారీ వృక్షాలు నేలకూరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బైపాస్ రోడ్డుపై ఉన్న షెడ్ల రేకులు గాలికి కాగితాల్లో ఎగిరిపడ్డాయి. విద్యుత్ తీగలపై చెట్లు విరిగిపడడంతో విద్యుత్ అంతరాయం కలిగింది. అప్రమత్తమైన యంత్రాంగం రోడ్లపై నిలిచిపోయిన చెట్లు, రేకులు మరియు కేర్లను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. మందు పట్టిన బాగుంటుంది. గోదావరి కనిలో మాలసంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు హక్కుల కోసం పోరాడుతున్న తీరులో వారు చేస్తున్న సమ్మెకు మాలసంఘం ఆధ్వర్యంలో వారిని కలిసి మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మాలసంఘం ప్రతినిధులు మాలే మధు, మర్రి ఐలయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు మాలసంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన తీరుపై మంత్రి స్పందించాలని, వారి హక్కులను తీర్చే విధంగా చూడాలని కోరారు. అనివార్యమైన పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులంతా తమ సమస్యల పరిష్కారానికి సమ్మె బాట పట్టిందన్నారు. కార్మికుల ఐక్యత ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే వేతన సవరణలను కార్మికుల ఉద్యోగ భద్రత కల్పించాలి.
జిందాబాద్ జేఏసీ జిందాబాద్ మీరు ఏదైతున్నారో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలనేది. సో అదొకటి. అండ్ 2021 సవరణ 30% ఫిట్మెంట్ ఏదైందో అది 2025 సవరణ అమలు చేయాలని చెప్పి ఆర్టీసీ కార్మికుల ఉద్యోగులకు భద్రత కల్పించాలని, కారుణ్య నియామకాలను పర్మనెంట్ ఉద్యోగాల కింద భర్తీ చేయాలని చెప్పి మీరు చేసేది ఏదైనా ప్రక్రియ వేగవంతం చేసి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని దాన్ని అమల్లోకి వెంటనే తీసుకురావాలని చెప్పి మాల సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. 100% ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు వేతనాలు సరిపోక ఇబ్బందులు గురవుతాను. ఇప్పటికీ ఎన్నోసార్లు ఇదివరకున్న గవర్నమెంట్లో కూడా ఇప్పటికి జరిగినాయి ఇలాంటి కార్యక్రమాలు. ఇంతకుముందు కూడా మన వాళ్ళు చేసినప్పటికీ అప్పుడు కూడా ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అప్పుడు అంగీకరించకపోవడం, జనాలను ఇబ్బంది పెట్టడం అనేది అప్పుడు కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కనీసం ఇప్పుడైనా వీళ్ళైనా కనువిప్పు తీసుకొచ్చుకొని కనీసం వీళ్ళైనా చర్యలు తీసుకొని మమ్మల్ని దగ్గర పెట్టుకుంటారని చెప్పి వీళ్ళు ఆశిస్తాను. కానీ సోదరులు ఆశించిన మేరకు ఈ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెట్టినట్టు వ్యవహరిస్తుందని చెప్పి తెలియజేస్తాను. వెంటనే తగు చర్యలు తీసుకొని ఉద్యోగులందరికీ వెంటనే తగు న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం కక్కిన రేవంత్ రెడ్డి పీసీ ఘోష్ నివేదిక చెల్లదని హైకోర్టు తీర్పుతోనైనా చిల్లర మాటలు మానుకోవాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వంపై నిందలు వేయాలని, కాళేశ్వరంను కూలేశ్వరం అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ పీసీ ఘోష్ కమిషన్ ద్వారా తప్పుడు నివేదిక ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్ట్ చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. ఇప్పుడు హైకోర్టు ఆ నివేదిక చెల్లదని తీర్పిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుల మరమ్మతులు చేపట్టి రైతులకు ప్రజలకు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చిల్లర మల్లర రాజకీయాలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో చేయడమే కాకుండా పనికిరానటువంటి ఒక కమిషన్ను పీసీ ఘోష్ కమిషన్ అని వేసి 16 నెలలు కేసీఆర్ గారిని, అదేవిధంగా తెలంగాణ 10 ఏళ్ల అభివృద్ధి పదంలో నడిపించినటువంటి ప్రభుత్వాన్ని నీలాప నిందలు వేస్తూ అనేక వ్యాఖ్యలు ప్రకటనలు చేసినటువంటి ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చెల్లవు అని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానికం, రైతాంగం అందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. మాకు నీళ్ళు ఇవ్వడం కోసం కేసీఆర్ గారు ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కేసీఆర్ గారిని కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని బదనాం చేసేటువంటి విధంగా ఈ యొక్క కమిషన్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను వీటన్నింటిని కూడా ఇక ముందు ఎన్నడూ కూడా చేయొద్దని ఇలా కోర్టు ఇచ్చినటువంటి సందర్భంగా ఈ యొక్క కోర్టు తీర్పు ఇలా రైతుల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం, 10 ఏళ్ల గొప్ప పరిపాలన విజయంగా అభివర్ణిస్తూ రేవంత్ రెడ్డి తప్పకుండా ప్రజలకు క్షమాపణ మొట్టమొదటిగా రైతాంగాన్ని ఎన్నుకున్నారు. మరి రైతాంగానికి ఏం కావాలి? రైతాంగానికి నీరు కావాలి, కరెంటు కావాలి, వాళ్ళు మరి సాగు చేసుకోవడానికి డబ్బులు కావాలి. ఆ విధంగా ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు వినూతమైన ఈ యొక్క సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మరి దరిదాపు నీళ్లు కావాలంటే 80 లక్షల చిల్లర కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టి ప్రపంచంలో గొప్ప పేరు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తిని ఈరోజు నువ్వు తప్పుడు అబద్ధాలు ఆడి తెలంగాణ రాష్ట్రంలో దొంగ ముఖ్యమంత్రిగా నువ్వు ఎన్నికబడి అయితే రైతాంగాన్ని మోసం చేస్తాం, రైతాంగాన్ని కాదు కేసీఆర్ ప్రభుత్వాన్ని మోసం చేస్తాం, కేసీఆర్ను మరి తప్పుడు ఇదే రైతాంగానికి ప్రజలకు చేద్దామన్న ఉద్దేశంతో కాళేశ్వరం కూలేశ్వరంగా
అని ప్రకటన చేసి 2.5 సంవత్సరాలు రైతాంగాన్ని గోసపెట్టుకున్నావు. నీరందక 10 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ప్రతిపక్ష నాయకులకు సముచిత గౌరవం ఇచ్చామే తప్ప ఏనాడు అహంకారపూరితంగా వ్యవహరించలేదని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి పేర్కొన్నారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మున్సిపల్ పరిధిలోని పెద్దూరు ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వెళ్లిన ఏఎంసీ చైర్పర్సన్ వ్యవహరించిన తీరు సరిగా లేదని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక కౌన్సిలర్ కు కూడా విలువ ఇవ్వకుండా అగౌరవపరిచారని అన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో పెద్దూరులో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో మరి అధికారులు, ప్రజాప్రతినిధులు కొంతమంది మరి మమ్మల్ని ఆహ్వానించి మా మిస్సెస్ లింగంపల్లి భాగ్యలక్ష్మి నిలవాడి కౌన్సిలర్ గారిని అవమానించి మరి దళిత మహిళని చూడకుండా మరి అవమానించి మమ్మల్ని ప్రోటోకాల్ ఉల్లంఘించి మరి మా కొబ్బరికాయ కొట్టనీయకుండా మమ్మల్ని పిలవకుండా చేసిన జిల్లా అధికారులపై మరియు సంబంధిత నాయకులపై జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్య తీసుకోవాలి. మరి చర్య తీసుకొని ఎడల మరి మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ మానవ హక్కుల కమిషన్ కానీ సంప్రదించి మరి వారిపై చట్టరీత్యా చర్య తీసుకునే విధంగా మేము పోరాటం చేస్తాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి దళితులను అవమానించడానికేనా? మరి దళిత మహిళ ఒక ప్రజాప్రతినిధిని చూడకుండా మరి అవమానించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఇవే నేర్పుతుండా? మరి ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే మీరు ప్రజలను అగౌరవపరుచుకుంటూ ఒక వడ్ల కొనుగోలు కేంద్రానికి గౌరవ చైర్పర్సన్ గారు వచ్చే వరకు అండ్ మా మిస్సెస్ లింగంపల్లి భాగ్యలక్ష్మి వార్డు కౌన్సిలర్ వచ్చే వరకు ఆగకుండా అవమానించి మరి మేము ప్రజల చేత ఎన్నుకోబడిన మమ్ములనే అవమానించి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అవమానించి వాళ్ళు ఎటువంటి పదవులు లేకున్నా మరి నామినేట్ పోస్టులు ఉండి మరి ప్రజలతో ఎన్నుకోబడిన వారిని అవమానించే విధంగా మరి వాళ్ళు వాళ్ళ యొక్క చర్యలు ఉన్నాయి. కాబట్టి తగు చర్య తీసుకొని వారిపై మరియు జిల్లా అధికారులపై చర్య తీసుకోవాలి. లేని ఎడల మరి మేము కూడా ఒక దళితులం మరి లేని ఎడల ధర్నా చేసి మరి మీపై చట్టరీత్యా చర్య తీసుకునే విధంగా మరి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ జిల్లా కలెక్టర్ గారు దీనిపై వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల మేము దళిత సంఘాల ఆధ్వర్యంలో మరి ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, వెనుకాడమని తెలియజేస్తున్నాం. సిరిసిల్ల పట్టణంలో నిన్నటి రోజున మున్సిపల్ పరిధిలో మిట్మా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరి 8వ వార్డులో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఎందుకంటే మధ్యాహ్నము 3కి ఎండ ఉంటుందని 4 వరకు పెట్టుకుందామని మనకు మున్సిపల్ అధికారులు చెప్తే నేను కరెక్ట్ అన్న టైంకి పోయినా 4 వరకు పోయినాక నేను కొబ్బరికాయ పడుతుందన్న ముందే తీసుకొని నేను కొత్తవారు తీసుకొని మరి తన కూడా ఏంటి చైర్మన్ గారు ఉన్నారు తన కూడా కొబ్బరికాయ కొట్టింది. మరి వార్డు కౌన్సిలరు ఇంకో కళ్యాణి అని ఆమె కూడా ఉన్నది. మరి స్థానిక కౌన్సిలర్ 8వ వార్డు భాగ్యలక్ష్మి లేదా నేను అటు చూసే లోపలనే కొబ్బరికాయ కొట్టి మరి తొందరగా కత్తెర తీసుకొని రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. సరే మేము అక్కడ ఏమనలే సరే కానీ మరి మన మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి అడిగినా మరి ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది మరి మిట్మానా ఏఎంసీ అంటే లేదమ్మా మన మిట్మా దానిని మనం తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. సరే మరి తీసుకోండి మీరు మరి ఎలా మరి మన జిల్లా అధికారులు ఉన్నారు కదా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని నేను ఒక ప్రోటోకాల్ ప్రకారం లేకుండా మరి స్థానిక కౌన్సిలర్ లేకుండా కూడా రిబ్బన్ కటింగ్ చేసిరని నేను రావడం జరిగింది. మరి అదే పూర్తి స్థాయిలో మళ్ళీ ఇంకో వార్డు కూడా పోతే స్థానిక కౌన్సిలర్ నాకు ఫోన్ చేయడం జరిగింది. మరి మేడం మీరు రాలేరు మరి మీరు లేని మేము ఎట్లా ఓపెనింగ్ చేస్తామంటే సరే నేను వస్తున్నాను పోయే వరకు అక్కడ చిన్న కౌన్సిలర్ వాళ్ళ మధ్యలో ఏదో గొడవ జరిగింది. మరి అదేవిధంగా కౌన్సిలర్ కూడా రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. మరి మళ్ళా 1వ వార్డులో కూడా రగుడుల కూడా మళ్ళీ ధాన్యం కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసుకోవడానికి మళ్ళీ పోయినాము. ఇక అక్కడ ఏమో అంటే ఏం కాలే ఎందుకు వచ్చినావు అని గొడవలు అయితే నేను ప్రోటోకాల్ ప్రకారము నేను ఉండాలని నేను కొబ్బరికాయ కొడుతుంటే హే నువ్వు ఎందుకు వచ్చిన ఉన్నాడు
అని ఏఎంసీ చైర్మన్ భర్త అంటే ఏం మాట్లాడుతున్నావా అని అన్నది. ఏం మాట్లాడుతున్నావా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఆ మాటకు నేను తర్వాత చెప్తా సమాధానం. ఎందుకంటే మనము మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాము. నేను మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నప్పుడు తను కూడా ఏఎంసీ చైర్మన్ 1 సంవత్సరం ఉంది. మన పరిధిలో వాళ్ళ పరిధిలో ధాన్యం కొనుగోలు అయినప్పుడు మరి నేను ప్రోటోకాల్ ప్రకారము తనకు రెండమ్మ అని కూడా రిబ్బన కటింగ్లో కూడా ఆమెను కూడా భాగస్వామ్యం చేసిన. మరి మేము ఒక అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఇట్లాంటి హంభావం కొద్దీ మేము ఎప్పుడూ మాటలు మాట్లాడలేదు. మా పట్టణ శాఖ అధ్యక్షులు కానీ మా పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా మాట్లాడలేదు. ఒక మహిళని చూడకుండా కూడా వయసుకు పెద్దని చూడకుండా కూడా నేను ఏం మాట్లాడుతున్నావు అన్నందుకు మరి రాలబడతానని నేను కూడా ఈ ప్రెస్ వీడియో ముందే చెప్తున్నాను. నువ్వు ఎలా మాట్లాడినావో రివర్స్ నేను కూడా నీ పగలగొడతా రాలగొడతా. అదే చెల్లు కాకపోతే నువ్వు ఈ రకంగా అధికార పార్టీలు ఉన్నాయని ఆంభావం కొద్ది మాట్లాడుతున్నావు. ఆంభావం ఎప్పుడు పనిచేయది. వయసుకు విలువేయాలి, మనసులకు విలువేయాలి. మనసు అనేది గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకుంటేనే విలువ ఉంటుంది. కానీ నువ్వు ఏదో కుట్ర పెట్టుకొని వేరే రకంగా కానీ నేనే ముందుంటా అనుకుంటా వాటి ప్రోగ్రాంలు కానీ ఇంకోటి కానీ మరి నీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నేను ఎప్పుడు కానీ ఒక మనిషిని గౌరవించే మాట్లాడతా. నీలాగా అహంకారం కొద్ది నేను మాట్లాడేప్పుడు నువ్వు ఎలా అన్నావో నువ్వు అలాగని మళ్ళా తిరిగి నేను కూడా చేస్తా. ఎందుకంటే నేను ఒక సంస్కారం ఉన్న మనిషిని, నేను ఒక హోదాలున్నా. నీలాగా రాళ్ళగొట్ట పీలగొట్ట కంసులేళ్ళ పట్టుకొని తాగచ్చిరు అది అని సభ్యత లేకుండా మాట్లాడా. నీ కాంగ్రెస్ పార్టీలకు నోరు విరుగుతలేదు. వాళ్ళకు వీడియో తీసుకుంటూ వాళ్ళకు గప్పు వాసన వస్తుంది. కానీ మేము వెంటనే నేను కూడా వీడియో ముందు మాట్లాడినా కానీ అట్లా మాట్లాడలే. నువ్వు మాట్లాడిన మాటలకు తిరిగి మళ్ళా కూడా చెప్తున్నాను. నేను కూడా తిరిగి రాలగొట్టే సత్తా నాకున్నది. రామగుండం నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, అధికారులు చేస్తున్న ప్రయత్నానికి ప్రజలు సహకారం అందించాలని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. వార్డు సందర్శనలో భాగంగా గురువారం 38వ డివిజన్ మల్లికార్జున నగర్లో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, స్థానిక కార్పొరేటర్ నెలకంటి రాముతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాన్ని నవనిర్మాణం చేస్తూ సుందరంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే చేస్తున్న కృషికి తోడు అందరం స్వచ్ఛందంగా భాగస్వాములై స్వచ్ఛ రామగుండంగా మార్చుకుందామని అన్నారు. ఈ రోజు ప్రజలకు ఏం కావాలో తెలుసుకోమని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారి సూచన మేరకు ప్రతిరోజు ఉదయం 6 గంటలకే వచ్చి దాదాపుగా మున్సిపల్లో ఉన్న ఆల్ సెక్షన్స్, వాటర్ సప్లై, ఎలక్ట్రికల్ సెక్షన్, ఇంజనీరింగ్ సెక్షన్, టౌన్ ప్లానింగ్ సెక్షన్, ప్రతి అధికారి కూడా ప్రతిరోజు ఉదయం దాదాపుగా 4 గంటలు ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా ఏదైతే 38వ డివిజన్లో ఈరోజు సోదరుడు నెలకంటి రామ్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా మేజర్ నాలా ఏదైతే ఉన్నదో ఆ నాలా అంతా కూడా ఈరోజు క్లీన్ చేయడం జరుగుతూ ఉన్నది. గత 10-15 సంవత్సరాల నుండి ఒక్కరోజు కూడా ఆ నాలాలో ఒక్క మిషన్ దించి ఒక్కరోజు కూడా పనిచేసిన సందర్భాలు లేవు. గత పాలకులు కావచ్చు, గత కాంట్రాక్టర్లు కావచ్చు, దాదాపుగా ఇప్పటికే ఈ 10-15 సంవత్సరాలలో ఒక 10 కోట్ల రూపాయలు సిల్టు తీస్తామని చెప్పేసి కేవలం సిల్టు కోసం టెండర్లు కాల్ఫర్ చేసి డబ్బులు దండుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు. దీనికి అంతటికి కారణం అప్పుడున్న పొలిటికల్ లీడర్స్. ఏదైతే రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయ కోసం డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈరోజు టెండర్లు పెట్టేసి కోట్ల రూపాయలు దండుకున్నారు. కానీ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా కరప్షన్ జరగద్దు అని చెప్పేసి వారి ఏదైతే సూచన చేసినారో దాని ప్రకారం ఈరోజు ఈ కోట్ల రూపాయల టెండర్లు కాల్ఫర్ చేయకుండా కేవలం మున్సిపాలిటీకి సంబంధించిన మెషినరీ, మున్సిపాలిటీకి సంబంధించిన మ్యాన్ పవర్ ఉపయోగించి ఈరోజు అధికారులందరూ కూడా ఒక చిత్తశుద్ధితోటి ఖచ్చితంగా మేము ఈ గ్రామంలో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో పనిచేస్తాం. ఆ పనిచేసిన సమయంలో కూడా మేము ఆ ప్రాంతంలో బ్రహ్మాండంగా అభివృద్ధిలో మేము భాగస్వాములమైనాం. అప్పుడున్న మేయర్ కావచ్చు, అప్పుడున్న ఎమ్మెల్యే గారితో కావచ్చు, అప్పుడున్న కార్పొరేటర్లు అందరితోటి మమేకమై ఆ ప్రాంతంలో మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాము. భవిష్యత్తులో ఇంకా కొత్తగా పనులు నేర్చుకోవచ్చాలనే ఆలోచనతోటి ఈ రోజున్న ప్రతి అధికారి కూడా పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, 2 సంవత్సరాలు పనిచేసి మాకెందుకు లే ఈ ఊరు కోసం అని అనుకుంటారు. కానీ ఈరోజు అధికారులందరూ కూడా ఒక చిత్తశుద్ధితోటి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పనిచేసినప్పుడు మనం ఆ ప్రాంత ప్రజలకు సేవ చేయవలసిన
అవసరం మన మీద ఉన్నది, బాధ్యత మన మీద ఉన్నది అనేది. ప్రభుత్వం విద్యుత్ సంస్థలు సింగరేణి సంస్థకు బకాయి పడ్డ 52,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చలో హైదరాబాద్ విద్యుత్ సౌదా వద్ద నిరసనకు కార్మిక వర్గం తరలిరండని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం కారణంగా సంస్థ అగాధంలోకి నెట్టివేయబడిందని అన్నారు. కార్మికులకు జీతాలను చెల్లించడానికి కూడా అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. గత ప్రభుత్వం 29,000 కోట్ల బకాయిలు చేసి వెళ్తే ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లలోనే 22,000 కోట్ల బకాయిలు చేసిందని ఆరోపించారు. కాబట్టి మనం ఏం చేసినామంటే కారుణ్యం పెట్టి దాన్ని కేసీఆర్ ప్రభుత్వం 29,000 కోట్ల అప్పు చేస్తే ఇలా రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలను 22,000 కోట్ల అప్పు రుణపడ్డాడు. మరి సింగరేణి సంస్థ ఎట్లా నవ్వాలంటున్నాం మేము. ఇంకా గొప్పతనం ఏంటంటే మా డబ్బులు మాకు ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ కొంటే నెలకి ఒక్కటికి 42 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కట్టమంటున్నాం. మా కరెంటు తీసుకుంటారు, గవర్నమెంట్ ద్వారా కరెంటు తీసుకుంటే 42 కోట్లు కడుతున్నాం. ఎంత సిగ్గు చెట్టో. ఇలా మనం సిగ్గుపడల కార్మిక సంఘాలు, యాజమాన్యం, ప్రభుత్వం అన్నారు. ఏ పని చేద్దామన్నా లేదు. సింగరేణి ఏం చేయాలనుకుంటారో మాకు అర్థం అవుతుంది. మీరే కాంట్రాక్టర్గా మారుతా ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ అధికారులకు ఉంటే ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు ఓబీల కాంట్రాక్టర్లు బొగ్గు బయలు పట్టడం అంటే ఈ సంస్థ లాభాలు ఇచ్చిన సంస్థని నష్టాలకు దిగదార్చి నష్టాలనే పేరుతో కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలుపుతానని కూడా మేము ఆరోపిస్తున్నాం. లేకపోతే కోడ్లను వ్యతిరేకించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇచ్చిన కోడ్లను ఎందుకు అమలుకు సిద్ధపడతా ఉంది? ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, అది కేరళ కావచ్చు, బెంగాల్ కావచ్చు, తమిళనాడు ప్రభుత్వాలు నరేంద్ర మోడీ ఇచ్చిన కోడ్లని మేము అమలు చేయమని చెప్పి తీర్మానించి పంపితే రేవంత్ రెడ్డి గారు ఎందుకు పంపుతలేడు అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని, కార్మికుల్ని, హక్కుల్ని తీసేయడంలో మీరు బీజేపీతో కలిసి పనిచేస్తుందా అని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. అందుకనే ఈ డబ్బులని సమకూర్చడం కోసం, ఈ సింగరేణిలో కార్మిక సంఘాలను ఐక్యం చేయడం కోసం, కదలడం కోసం యాజమాన్యం బొగ్గు ధర తక్కువ రేటుకి ఇచ్చిన బొగ్గు సరఫరాని జెన్కోకు ట్రాన్స్పోర్ట్ నిలుపుదల చేయడం కోసం, రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపేయడం కోసం సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఒక ఉద్యమంగా రేపు 28వ తారీఖు నాడు చెలో విద్యుత్ సౌదాన్ని చేపట్టినాం. పెద్ద మొత్తంలో కార్మికులందరూ కదలండి, బాయికి ఒక బండి, హైదరాబాద్కు రండి అనే నినాదంతో ఈ పిలుపునిచ్చినాం. ఎంతమంది వస్తే అంతమందికి మేము భోజన సౌకర్యం, అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. బస్సులు ఏర్పాటు చేస్తాం. కార్లు అవసరం అనుకుంటే కార్లు తీసుకొస్తే డీజిల్ వస్తాం. అందుకే కార్మిక సోదరులందరూ మన సంస్థను కాపాడుకోవడం కోసం, మన హక్కులు నిలబెట్టుకోవడం కోసం, మన మెడికల్ అన్ఫిట్లు మళ్ళీ పునరుద్ధరణ కోసం, మన సంస్థ పురోగతి ముందుకు తీసుకుపోవడం కోసం మీరు అందరూ కలిసి రావాలని చెప్పి సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ సిఐటిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని సూచించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. ఎల్కలపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పేరెంట్స్ టీచర్ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ 100% పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధన చేయాలని ఆదేశం. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు మాల సంఘం సంపూర్ణ మద్దతు. పీసీ ఘోష్ నివేదిక చెల్లదని హైకోర్టు తీర్పుతోనైనా చిల్లర మాటలు మానుకోవాలి. హితవు పలికిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.